హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు బర్త్‌డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో, నేనైతే దమ్ బిర్యానీ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. ఏదో చిన్న పార్టీ చేసుకోబోతున్నాము. నేనైతే బిర్యానీ కరెంట్ కుక్కర్‌లో చేస్తున్నాను. ఈ దమ్ బిర్యానీ కోసం ముందుగా ఆయిల్ వేసి కొంచెం వేడయిన తర్వాత బిర్యానీ మసాలా, జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ధనియాలు, గసగసాలు, దోసపప్పు మిక్సీ పట్టేసుంచారు. ఈ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత అందులో చికెన్ వేయాలి. ఈ చికెన్ ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు వేసి బాగా పట్టించి ఉంచుకున్నాము. అలా అయితే చికెన్ తొందరగా ఉడుకుతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రైసు బాస్మతి అండ్ మామూలు రైస్ 2 కలిపి వేశాను. రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. అంతేనండి. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే దమ్ బిర్యానీ రెడీ. అమ్మ అయితే చికెన్ వండి గారెలేస్తున్నారు. స్టార్ట్ ద పార్టీ విత్ చికెన్, గారెలు, దమ్ బిర్యానీ అండ్ కూల్ డ్రింక్స్. అంతేనండి. ఈ పార్టీ అయితే అయిపోయింది. సో, ఈరోజైతే మేము వెళ్ళిపోతున్నాము హైదరాబాద్‌కి. అమ్మ అయితే పచ్చిరొయ్యలు, మామిడికాయ వండుతున్నారు. మేము తీసుకెళ్ళడానికి. వండేసి బాక్సులో అయితే ప్యాక్ చేసేశారు. అంతేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.